హలో అండి, వెల్కమ్ టు స్వర్ణాది మిడిల్ క్లాస్. ఇవాళ మనం రోజ్ ఫ్లవర్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం ఇలా కొన్ని పీసెస్ని అయితే కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం వీడియోలో చూపించిన విధంగా ఒక పుల్లని అయితే తీసుకొని ఇలా 3 సైడ్స్ అయితే మడుచుకోవాలి. ఈ రోజ్ ఫ్లవర్ని తయారు చేసుకోవడానికి పీసెస్ మీరు టైలర్ దగ్గరికి వెళ్ళి తెచ్చుకోవచ్చు. అక్కడైతే రకరకాల క్లాత్లు అయితే ఉంటాయి. వాటితో మనమైతే వెరైటీ ఫ్లవర్లా అయితే మనం డిజైన్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే ఇలా మనం క్లాత్ అన్నిటిని ఇలా 3 సైడ్స్ మడతేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక క్లాత్ని అయితే తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా అయితే మడుచుకొని ఒక దారం సాయంతో మనమైతే దాన్ని కట్టేసుకోవాలి. అలా కట్టేసుకున్న తర్వాత మనమైతే నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసేయాలి. ఇప్పుడు మనం మడుచుకున్న ఫ్లవర్స్ని అయితే అందుకు ఒక్కొక్కటిగా పెట్టేసి మనం ఆ దారంతో చుట్టుకుంటూ రావాలి. అలా చుట్టుకుంటూ వస్తే మనకి ఎంతో అందమైన రోజ్ ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది. ఎంతో సింపుల్గా, చాలా ఈజీగా మనం ఈ ఫ్లవర్ని అయితే చేసేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఇలాగే మన ఛానల్లో మంచి వీడియోస్ ఉన్నాయి. లైక్ సాటిన్ రిబ్బన్తో ఫ్లవర్ కుట్టుకోవడం, లేదా క్లాత్ ఫ్లవర్ మేకింగ్ ఉంది, అలాగే గొలుసు కుట్టుతో ఫ్లవర్స్ ఎలా కుట్టుకోవాలో ఉంది. అలాగే మన ఛానల్లో మంచి రెసిపీస్ కూడా ఉన్నాయండి, వాటిని కూడా విజిట్ చేయండి. మీకు ఆ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అలాగే ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. సో ఇలాంటి మరిన్ని ట్రిక్స్ అండ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలా ఫ్లవర్ని ఒక కలర్తోనే కాకుండా డిఫరెంట్ కలర్స్తో కూడా చేసుకోవచ్చండి. అలా చేసుకుంటే ఇంకా చాలా బ్యూటిఫుల్గా అయితే వస్తుంది. ఇలా చేసుకొని మనం డైనింగ్ టేబుల్ మీద ఒక ఫ్లవర్ వాజ్లో అయితే వేసుకొని పెట్టుకోవచ్చండి. చాలా బ్యూటిఫుల్ లుకింగ్ అయితే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ ఫ్లవర్ అనేది ఎంతో ఈజీగా అయితే మనకి రెడీ అయిపోతుందండి. ఎవరైనా చేసుకోవచ్చు ఈ ఫ్లవర్ని. సో ఇప్పుడైతే మనకి ఇంకా లాస్ట్ వరకు వచ్చేస్తుంది. అలా వచ్చిన తర్వాత ఇది అందమైన ఒక రోజ్ ఫ్లవర్ లాగా అయితే మనకి రెడీ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇప్పటికే ఎంత అందంగా అయితే వచ్చేసిందో ఫ్లవర్ అనేది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి ఫ్లవర్స్ మరిన్ని డిఫరెంట్ స్టైల్లో కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో వీడియోస్ని కూడా చూసేయండి. ఆ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. సో ఇప్పుడైతే మనకి ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ అయితే మనకి రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం అయితే అలా చుట్టేసుకున్న తర్వాత కింద స్టెమ్ ఉంటుంది కదా, దానికి మనం గ్రీన్ కలర్ క్లాత్ని అయితే తీసుకొని వీడియోలో చూపించిన విధంగా అయితే చుట్టుకుంటూ వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్గా లాస్ట్లో మనం ఆ దారంతో ముడేసేసుకుంటే అంతే అండి, ఎంతో అందమైన రోజ్ ఫ్లవర్ అనేది మనకి రెడీ అయిపోతుంది. ఈ ఫ్లవర్ మేకింగ్ అనేది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్, ఎవరైనా చేయొచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సో ఇలా కట్ చేసిన పీసెస్తో అయితే మేమైతే ఇక్కడ 3 ఫ్లవర్స్ని అయితే రెడీ చేసేసామండి. సో ఆ 3 ఫ్లవర్స్ ఎంతో అంటే ఎంతో బ్యూటిఫుల్గా అయితే వచ్చేసాయండి. సో ఇప్పుడైతే లాస్ట్ అండ్ ఫైనల్ ఈ రోజ్ ఫ్లవర్ లుక్ అయితే చూడండి ఎంత బాగుందో. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా, ఒక రోజ్ ఫ్లవర్ లాగా ఎంత బాగా వచ్చేసిందో. సో ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మనమైతే ఇలా చుట్టేసుకొని ఒక దారం సహాయంతో అయితే మనం దాన్ని ముడి వేసేసుకుంటే అంతే అండి, ఎంతో ఈజీ అయిన ఫ్లవర్ మేకింగ్ అనేది మనకి రెడీ అయిపోతుంది, ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ లాగా. సో ఇప్పుడు మనం ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకోండి, ఇలా ఒక ఫ్లవర్ని అయితే మనం రెడీ చేసి ఇవ్వండి. వాళ్ళు చాలా అంటే చాలా సర్ప్రైజ్ అయితే ఫీల్ అవుతారు. సో మామూలుగా మనం రోజ్ ఫ్లవర్ని ఇస్తే అవి ఒక రోజుకే వాడిపోతాయి. అదే ఇలా మనం తయారు చేసుకుంటే ఎన్ని రోజులైనా వాడిపోవు, చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంటాయి. సో ఆ గిఫ్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే మన ఛానల్లో కామెంట్ చేసేయండి వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారు అనేది. సో ఇంకా ఫైనల్గా మనం ఈ ఫ్లవర్స్ని అయితే చూసేయండి, ఎంతో అంటే ఎంతో అందంగా వచ్చేసాయి కదా. చాలా అంటే చాలా బాగుంది కదా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.